హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ సింపుల్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఒక స్నాక్ని రెడీ చేయబోతున్నాను. దీన్ని మేము ఇంట్లో అట్లు అని పిలుస్తాం. మరి మీరు ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేసేయండి. డోంట్ స్కిప్ ద వీడియో, ఓకే? ఫస్ట్ అయితే ఒక కప్ ఆఫ్ గోధుమ ఫ్లోర్ని తీసుకున్నాను. తర్వాత షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ స్నాక్కి షుగరే బాగుంటుంది, అందుకే నేను షుగర్ ప్రిఫర్ చేశాను. తర్వాత తగినంత సాల్ట్. ఒక లోతైన బౌల్ని తీసుకోండి. దాంట్లో గోధుమ ఫ్లోర్ని వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత నేను చూపించబోయే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 minutes దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద దోసల ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అవ్వాక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాన్ని ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ ప్యాటర్న్ అయితే పక్కన పెట్టామో ఆ ప్యాటర్న్ దాని మీద వేసుకోవాలి. ఒక గరిటతో తీసుకొని వేసుకోవాలి. అలా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవాలి. కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో గరిట ప్యాటర్న్ వేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే. అది బాగా కాలాక అట్ల కాడతోటి ఆ సైడ్స్ అన్నీను తీసుకోవాలన్నమాట. అంటే అతుక్కోకుండా ఆ చివరి అంచులు తీసుకుంటూ ఉండాలి. అడుగున బాగా కుక్ అవ్వాక ఇంకో సైడ్ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఆ విధంగా నేను చూపించే విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా 2 సైడ్స్ కూడా బాగా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. అది ఎలా అంటే ఇది చూసారా, బ్రౌనిష్గా వచ్చిందంటే కాలినట్టే అని అర్థం. అది తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు నాకు. ఈ విధంగా వచ్చేంత వరకు మనం కాలుస్తూనే ఉండాలి. వన్స్ ఈ విధంగా వచ్చింది అంటే గనక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఆ విధంగా వచ్చిందంటే మనకు కుక్ అయిపోయినట్టే. దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా అట్లు. నా స్టైల్ ఆఫ్ అట్లు ఎలా ఉన్నాయో చేసి కామెంట్ చేయండి.